మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సెక్రటేరియట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా దానకిషోర్, అమ్రపాలి సహా ఇతర అధికారులు భేటీ అయ్యారు. మూసీపై 13,000 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కూల్చివేతల సందర్భంగా నివాసితుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణను అధికార యంత్రాంగం చేపట్టింది. ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా కల్పించిన తర్వాతే హైడ్రా రంగంలోకి దిగనుంది. మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సెక్రటేరియట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా దానకిషోర్, అమ్రపాలి సహా ఇతర అధికారులు భేటీ అయ్యారు. మూసీపై 13,000 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇక కూల్చివేతల సందర్భంగా నివాసితుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణను అధికార యంత్రాంగం చేపట్టింది. ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా కల్పించిన తర్వాతే హైడ్రా రంగంలోకి దిగనుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నగేష్, చెప్పండి, ఏదైతే ఆ మూసీ ఒడ్డున ఉన్న కూల్చివేతలకు కూడా ఇటు హైడ్రా అయితే సిద్ధమైపోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే అమ్రపాలి కూడా భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో ఈ కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనుకోవచ్చు నగేష్? మూసీ నది ఒడ్డున ఉన్న కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఎందుకంటే 13,000 నిర్మాణాలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా ప్రభుత్వం సర్వే చేయించింది. 13,000 మంది నిర్మాణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే కనుక ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఇవ్వాలన్న దానిపైన ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా మూసీ నది ఒడ్డున గత కొన్ని ఏండ్లుగా నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ ఎక్కడ ఇస్తే కనుక వాళ్ళందరూ సంతోషంగా ఉంటారనే దానిపైన కూడా ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుంది. ఎందుకంటే హైడ్రాను రంగంలోకి దించితే కనుక ఒకేసారి కూల్చివేతలు జరుగుతాయి. దానిపైన తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల బాధితుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఒక పకడ్బందీ ప్లాన్తోని మూసీ నది ఒడ్డున ఉన్న నిర్మాణాలు కూల్చివేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన మౌడ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దానకిషోర్, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రస్తుతం వాళ్ళు ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే ఆ 13,000 నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో మూసీ నది ఒడ్డున అంటే పొడవున కంప్లీట్గా ఉన్నాయి. అంటే ఒక ప్రాంతం నుంచి మొదలుకొని మరొక ప్రాంతం వరకు పూర్తిగా వెళ్ళిపోతున్న క్రమంలో వాళ్ళందరినీ ఏ ప్రాంతంలో అకామిడేట్ చేయాలి, వాళ్ళందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం. అంటే అధికారులు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళందరితో మాట్లాడి మీకు ఏ ప్రాంతం అయితే మీరు నివాసం ఉండగలుగుతారు, మీకు అనువుగా ఉంటుంది, మీరు అక్కడ ఆ ప్రాంతంలో ఉండగలుగుతారా, వీటన్నిటిపైన కూడా ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టు ప్రకారం వాళ్ళందరికీ డబుల్ బెడ్రూములు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే మూసీ సుందరీకరణ అనేది
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగానే సుందరీకరణ చేస్తే కనుక అక్కడ ఏదైతే ఆ వాటర్ వెళ్తున్న క్రమంలో ఆ స్మెల్ రావడము, ఆ చుట్టుపక్కల ఏదైతే ఉందో గడ్డి పెరగడము, ఎక్కడైతే ఆ పొడవున్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి అంటే మూసీ పైన ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి దానిపైన రోడ్డు వేయడమా, లేదంటే రెండు వైపులా సుందరీకరణ చేపట్టి ఆ వాటర్ ఏదైతే ఉందో పొల్యూట్ కాకుండా చేయడమా. సో వీటన్నిటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతున్న క్రమంలో ఖచ్చితంగా ఈ మూసీ నది పూర్తిగా పొడుగుతున్న ప్రాంతంలో ఏదైతే ఆ మూసి పారుతున్న నది రెండు పక్కల కూడా ఒక స్లాబ్ లాంటి నిర్మాణం చేపట్టి రెండు వైపులా కూడా కమర్షియల్ సంబంధించిన కాంప్లెక్స్లు కూడా నిర్మాణం చేయాలన్న ఒక ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలో మూసి నది కంప్లీట్ పొడవున కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే కనుక ఎలా ఉంటుందన్న దానిపైన కూడా పలు రకాలుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం అనేక ఇన్పుట్స్ తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రక్షాళన చేసే క్రమంలో ప్రస్తుతం అయితే మొదట యాక్షన్ ప్లాన్కు దిగాలంటే ఖచ్చితంగా నిర్మాణాలను తొలగించాలి. నిర్మాణాలు తొలగించే ముందు వారి సామాన్యులు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళంతా కూడా పేదలు, గత కొన్ని ఏళ్ళుగా నిర్మాణం ఏర్పాటు చేసుకొని అక్కడే వాళ్ళు ఉంటున్న పరిస్థితి. అంటే వాళ్ళ సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోయే విధంగా వాళ్ళది కూడా ఏ ఒక్క పూచిక పుల్ల కూడా కంప్లీట్గా వెళ్ళిపోయే విధంగా వాళ్ళు ప్లాన్ చేసిన తర్వాత హైడ్రా రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని అంతా క్లీన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మూసి సుందరీకరణకు సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి కావచ్చు, స్వపక్షాల నుంచి కావచ్చు, ఎవరి నుంచి విమర్శలు రాకుండా కూడా సుందరీకరణ అనేది ఒక పకడ్బందీ ప్లాన్తో కూడా నడవాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్. ఈ క్రమంలోనే 13,000 నిర్మాణాలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ అయితే ప్రభుత్వం చేస్తోంది. ఈ క్రమంలోనే సమీక్ష తర్వాత పూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.